నేడు టెలికాం కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అంతా ఈ గవర్నెన్స్ పాలన సాగుతోంది. ఇక నెట్ సౌకర్యం మారుమూల ప్రాంతాలకు విస్తరించింది. 2G, 3G, 4G సేవలను దాటి 5G ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ జిల్లాలో వెనుకబడిన ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. సెల్ టవర్లు లేక ఈ పరిస్థితి నెలకొనింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటనల్లో గ్రామాల్లో ప్రజలు సెల్ సిగ్నల్ సమస్యలను అధికంగా ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సమస్యకు పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనుషకు సూచించారు. దీంతో అనుష టెలికాం అడ్వైజరీ కమిటీ జిల్లా చైర్మన్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన మంత్రి సెల్ టవర్లు మంజూరు చేయించారు. ఇలా ఒక్క ఉదయగిరి నియోజకవర్గానికే 21 BSNL సెల్ టవర్లు మంజూరయ్యాయి. ఇప్పటికే 10 సెల్ టవర్లు నిర్మాణానికి సమాయత్తమవుతుండగా మిగిలినవి రెవెన్యూ అధికారుల పొజిషన్ ధృవీకరణకు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా తాటికొండ అనుష N3 న్యూస్తో మాట్లాడుతూ ఫోన్లకు సిగ్నల్ సమస్యలు నియోజకవర్గంలో అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ శాఖ నుంచి పొజిషన్ ధృవీకరణ కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ను కూడా కలవడం జరిగిందన్నారు. ఇంకా సిగ్నల్ సమస్యలున్న ప్రాంతాలను నియోజకవర్గంలో గుర్తించడం జరిగిందన్నారు. మరో 32 సెల్ టవర్లు అవసరమని, వీటిని దశలవారీగా మంజూరు చేయించేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు. నా పేరు తాటికొండ అనుష. నేను ఉదయగిరి నియోజకవర్గ టెలికాం అడ్వైజరీ డైరెక్టర్గా పదవిని తీసుకొని 1 year కాలం పూర్తయిన సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, మరియు గౌరవ శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్న గారికి నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారి టీంలో ఈ పదవి ఉంచడం వల్ల మన మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గానికి సిగ్నల్కి సంబంధించి ఎటువంటి టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మన కాకర్ల సురేష్ అన్న గారు అందరూ ప్రతి విలేజ్లో బాగా సార్ అంటే ఏంటంటే ప్రతి విలేజ్లో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈ సిగ్నల్కి సంబంధించి ఎక్కువ మంది సమస్యలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నాకు చెప్పి దాన్ని కొంచెం చూడమని అన్న కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. సో నేను దాని మీద కొంచెం దృష్టి పెట్టి మన నియోజకవర్గానికి 21 టవర్లు శాంక్షన్ చేశారండి. ఈ 21 టవర్లు కూడా మన గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారు నిన్నటి రోజున పెమ్మసాని గారి దగ్గర ఆయన కృషితోటి వేమిరెడ్డి సార్ కృషితోటి 10 టవర్లకి మంజూరు చేసి త్వరగా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారండి. అదేవిధంగా రిమైనింగ్ వాటికి కూడా పొజిషన్ సర్టిఫికేట్స్ గురించి ధృవీకరణ పత్రాల కోసం చూస్తున్నామండి. ఆల్రెడీ మేము రీసెంట్గా జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసాము. ఆయన సహకారాలతో రెవెన్యూ అధికారులకి చెప్పారనమాట మన పొజిషన్ సర్టిఫికేట్లు మంజూరు చేయమని చెప్పారు. సో అది అట్ ది సేమ్ టైం ఆ వర్క్ జరుగుతూ ఉంది. మనకు అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇంకా చాలా గ్రామాలకి సిగ్నల్ లేక ఇబ్బంది పడుతున్నారు. అవి మనం రీసెంట్గా అందరి కన్వీనర్లు అందరితో మీటింగ్ పెట్టేసి మన సురేష్ అన్న గారు ఇంకా ఎక్కడ సమస్యలు ఉన్నాయో చెప్పమని చెప్తే మనం ఒక 32 టవర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఆ లిస్ట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి సురేష్ అన్నకి అందజేయడం జరిగింది. సురేష్ అన్న గారు బ్రహ్మసాని గారికి ఇచ్చి అవి కూడా ఏ విధంగా అయినా సరే అక్కడ కూడా సిగ్నల్ లేదు, ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి టవర్స్ మంజూరు చేయమని చెప్తున్నారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మన ఉదయగిరి నియోజకవర్గం అనేది మెట్ట ప్రాంతం అండి. మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అలాంటి సమయంలో మనకి సురేష్ అన్న గారు ఇక్కడ మనకి ఎమ్మెల్యేగా రావడం, మన ఎంపీ గారు పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ ఎంపీగా ఉంటాం మనం ఎంతో అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళిద్దరు సహకారంతో ఇక్కడ ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. ఎంతో డెవలప్ అనేది మాకు ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతుంది. ఎమ్మెల్యే సురేష్ అన్న గారు నిరంతరం కృషి చేస్తూ ఆయన ప్రతినిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.